ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు కూడా మీరు చదవండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి బబులోను వంటి అబద్ధ మత వ్యవస్థ ఈ చివరి దినాల్లో వచ్చినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను వాడుతూ వస్తూ ఉన్నాను. ఏమిటి అనగా, మెరిసేవన్నీ బంగారం కాదు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. కాబట్టి చేసేవన్నీ బోధలు దేవుని వాక్య ప్రకారం ఉన్నట్లుగా కనబడుతుంది, కానీ బోధ కంటే మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాక్య ప్రకారము జీవిస్తూ వాక్యాన్ని బోధించే వారంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నేను చెబుతాను కానీ ఆ రీతిగా జీవించను అనే రీతిగా మన యొక్క జీవితాలు ఉండకూడదు. నీ యొక్క తెలివితేటలకు ఏదైతే కనబడుతుందో అదే కరెక్టు అనే రీతిగా పిడివాదంగా మన బోధలు ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ బబులోను రాజకీయ వ్యవస్థ. ఈనాడు కుటుంబంలో కూడా రాజకీయం వచ్చింది. భార్యాభర్తల యొక్క జీవితాలు కూడా రాజకీయంలా కనబడుతున్నాయి. ఎవరు తగ్గాలో, ఎప్పుడు తగ్గాలో కూడా తెలియకుండా భర్త ఏమైనా అంటే ఈక్వల్గా భార్య కూడా అనటం, బిడ్డలను తల్లిదండ్రులు గద్దిస్తే బిడ్డలు కూడా తిరగబట్టం. ఈనాడు కుటుంబ జీవితాలు కూడా రాజకీయంగా కనబడుతున్నాయి. పిల్లల సంఘాలలో కూడా అబద్ధ మత వ్యవస్థ వచ్చింది. సంఘాలలో చేయవలసిన రీతిగా చేయలేకపోతున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి, సంఘాలలో కూడా రాజకీయము ప్రవేశించినట్లుగా గ్రహించాలి అని ప్రభు పేరిట సంఘ సభ్యులకు, సంఘ అధికారులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. జీసస్ వాంట్స్ అవర్ ఫెలోషిప్ అనేది మనం గ్రహించాలి. అంటే ఆయన మనతో సహవాసం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట హీ వాజ్ ఈగర్ అనే మాట. అంటే ఆయనకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, మనతోని సహవాసం కలిగి ఉండాలి అనేది. జనరల్గా మన జీవితాల్లో మీరు గ్రహించండి, సహవాసం కలిగి ఉండాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉన్నప్పుడు మనకెవరు గుర్తొస్తారు? స్నేహితులు గుర్తొస్తారు, బంధుమిత్రులు గుర్తొస్తారు, తోబుట్టులు గుర్తొస్తారు, భార్య భర్త లాస్ట్లో, తల్లిదండ్రులు అయితే ఇంకా లాస్ట్లో. మనకి ఫస్ట్ ఎవరితోనైనా మనం సమయం గడపాలి అని అంటే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. ఏదైనా రిలేషన్షిప్లు ఉంటే ఫలానా వారు గుర్తొచ్చే విధంగా ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, యేసయ్య మనతోని ఆసక్తి ఉన్నారు, ఆ సహవాసం కలిగి ఉండాలని, ఆ ఫెలోషిప్ మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో ఆ ఫెలోషిప్ మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి. ఈరోజు నేను చాలామందిని గమనిస్తే ప్రతి ఒక్కరు స్టేటస్ మీరు గ్రహించండి, ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏదో ఒక వాగ్దానం ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటారు. ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడాన్ని బట్టి ఫోను వెళ్తుందేమో పరలోకానికి, మీరు ఆలోచించాలి. కానీ ఆ ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నట్టు మనం జీవించకపోతే మనం నరకంలోకి వెళ్తాం కదా. మీరు అడగవచ్చు వస్తువులు, నేను చెప్పడానికి చెప్తున్నాను. ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటే ఫోన్ పరలోకానికి వెళ్ళదు. ఫోన్లో స్టేటస్ ఏ వాక్యము వాగ్దానం అయితే పెట్టుకుంటున్నామో దాన్ని తగ్గట్టు జీవిస్తే మనము పరలోకానికి వెళ్తాము అనేది గ్రహించాలి. ఆ విధంగా దేవుడు ఈరోజు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చినా, ఈరోజు మనం ఏ వాక్యాన్ని మనం చదివినా ఆ సహవాసము దేవుడితోననేది ఎంతో ప్రాముఖ్యమైనది అనేది గ్రహించాలి. మీరు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కుమారుడైన యేసు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడితో ఎంత అద్భుతమైన సమయాన్ని గడిపారో గమనించాలి. ఎంత అద్భుతమైన సహవాసం వారి జీవితాల్లో కలిగి ఉన్నారు అనేది గ్రహించాలి. ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనం తర్వాత మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుంచి గమనిస్తే అక్కడ యేసు ప్రభువు వారు ప్రార్థనలో సమయం గడిపారు. హీ వాజ్ ఇన్ యాగనీ బట్ స్టిల్ ఆయన జీవితంలో అక్కడ యేసయ్య తండ్రి అయిన దేవుడితో సమయాన్ని గడిపినట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఈరోజు మన జీవితాల్లో మనుషులు ఎక్స్టింక్షన్లోకి వచ్చేసారు, అనగా వాళ్ళు ఎవాపరేట్ అయ్యారు. ఈరోజు మన సహవాసం ఫోన్స్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ ఇవి చూడడంలో సమయం ఎక్కువ గడుపుతున్నాం. కానీ
మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు, ఎప్పుడైతే మనం సంఘానికి వెళ్ళడానికి మనం ఇష్టపడట్లేదు, ఎప్పుడైతే మన జీవితాల్లో సమయము వాక్యం వినడానికంటే, ప్రార్థనలో గడుపుకోవడానికంటే, దాని తర్వాత జరిగే కార్యక్రమాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నామంటే మనం దేవుడి నుంచి దూరం ఉన్నట్టే, ఆయన సహవాసం నుంచి మనం దూరం ఉన్నట్టు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కోరుకునేది ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంత సమయము దేవుడితో ప్రతిరోజు మనం గడుపుతున్నాం. దశంభాగాలు అని అంటుంటారు. ఈ దశంభాగంలో మొట్టమొదటి దశంభాగం ఏంటిదో తెలుసా? 24 గంటలలో 10% మనం దేవుడి యందు గడుపుతున్నామా అనేదే ఫస్ట్ దశంభాగం. ఆ దశంభాగం మనం ఇస్తున్నామా దేవుడికి? ఆ సహవాసం దేవుడితో మనం కలిగి ఉన్నామా? కానుకలు వేసేసాము, లేకపోతే చర్చికి వెళ్ళి అటెండెన్స్ ఇచ్చాం, పొద్దున్న లేసి ఏదో లక్కీ డ్రా తీసినట్టు బైబిల్ తెరిచి చదివేస్తాం, అది కాదు. ప్రతిరోజు మన జీవితాల్లో దేవుడితో సహవాసం కలిగి ఉన్నామా లేదా అనేది గమనించాలి.